వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కూటమిలో అంతర్యుద్ధం లేదని, వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు. నోటికి వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని, ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వమన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకు వెళ్తే వైసీపీ నేతలు ఎవ్వరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని, అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చినా అనుభవించేది మాత్రం పోసానియే అని తెలిపారు. పోలీసు శాఖలో 900 కోట్లు గత 5 ఏళ్లలో బకాయి పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామన్నారు. ఇంతవరకు ఏపీకి అప్పా లేదని, గ్రేహౌండ్స్ బెటాలియన్ లేదని చెప్పారు. త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్పై టీడీపీ, జనసేన పార్టీలు సీరియస్ అయ్యాయి. మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు 2 పార్టీల నేతలు. గోరంట్ల వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ విచారణకు రావాల్సిందిగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల చేసిన కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా చేశాయి. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.